హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఎట్టకేలకు ఉరిశిక్ష రద్దు చేస్తూ యమన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది భారతీయులంతా ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్. బట్ ఇప్పుడే అసలైన ట్విస్టులు ఉండబోతున్నాయి. ఎందుకంటే నిమిష ప్రియకు ఉరిశిక్షను మాత్రమే రద్దు చేశారు. యమన్ దేశం చట్టాల ప్రకారం ఉరిశిక్ష రద్దయితే దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తారు. గతంలో ఇలాంటి సంఘటనలు మన భారతీయులకే జరిగాయి. నిమిషప్రియ బయటకు వచ్చి ఇంటికి చేరుతుందా లేక జైలు జీవితమే కొనసాగుతోందా అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను. అట్లాగే డాక్టర్ కేఏ పాల్ సహా ఎవరెవరు ఆమె మరణశిక్ష రద్దు చేయడంలో కీలక పాత్ర పోషించారు, ఎవరెవరికి ఆ క్రెడిట్ దక్కుతుంది, ఎవరి వాటా ఎంత తీసుకున్నారు అనేది ఆమె మరణశిక్ష రద్దు చేయడంలో స్పష్టంగా చెబుతా. వీడియో చివరి వరకు చూడండి. అసలు చాలా అప్డేట్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అయిన బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు వస్తాయి. అలాగే లైక్, షేర్ కూడా మర్చిపోకండి. కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దయిన విషయాన్ని యమన్ భారత ప్రభుత్వాలు ప్రకటించలేదు. బట్ భారత గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నిన్న నైటే ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేసింది. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఈ న్యూస్ అయితే బయటికి రివీల్ చేశారు. ఈ విషయాన్ని యమన్లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మెహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంషన్ ఆల్ విశ్వాబీ కూడా ధృవీకరించారు. మత పండితుల బలమైన చర్చల ఫలితంగా నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దయినట్లు ఆయన ప్రకటించారు. బట్ నిమిష ప్రియ జైలు నుంచి బయటకు వస్తుందా లేక ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందా అన్నది మాత్రం ఇప్పటికైతే స్పష్టత లేదంటూ విశ్వాబీ తెలిపారు. యమన్ రాజధాని సనాలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిమిష ప్రియకు ఉరిశిక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉత్తర యమన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నారు. భారత విదేశాంగ శాఖ, యమన్ ప్రభుత్వాలు దీనిపై ప్రకటన అధికారికంగా చేయాల్సి ఉంది. బట్ అబూబకర్ ముస్లియార్ నుంచి న్యూస్ వచ్చిందంటే అది 100% వాస్తవమే. అతనికి అంత బలమైన నెట్వర్క్ యమన్ దేశంలో ఉంది. నిమిష ప్రియకు ఉరి రద్దు చేయడంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. నో డౌట్. ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన ఆయన సిక్సర్ కొట్టేశారు. నిమిష ప్రియ ఉరిశిక్షను రద్దు చేయించడం కోసం అబూబకర్ ముస్లియారు విజ్ఞప్తి మేరకు యమన్లోని సూఫీ ముఖ్య పండితుడు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ రంగంలోకి దిగారు. విస్తృతంగా చర్చలు జరిపారు. ఆయన ఒక పక్క చర్చలు చేస్తూనే మరో ప్రత్యేక బృందాన్ని కూడా ఈ చర్చల కోసం నియమించారు. ఇదే టైంలో నేరుగా అబూబకర్ ముస్లియార్ కూడా ప్రస్తుతం నిమిష ప్రియ ఉంటున్న జైలు ప్రాంతంలోనే పాలనాపరంగా పట్టున్న యమన్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో చర్చలు నిరంతరాయంగా జరుపుతూనే ఉన్నారు. ఈ చర్చలన్నీ ఫలించి ఎట్టకేలకు యమన్ ప్రభుత్వం ఉరిశిక్ష రద్దుకు అంగీకరించినట్టు గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. సో ఈ గుడ్ న్యూస్ విన్నాక ఎంతమంది థ్యాంక్ గాడ్ అని అనుకుంటున్నారో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఎందుకంటే దేశమంతా నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దవ్వాలని కోరుకుంది. అందరూ కోరుకున్నట్టే ఉరిశిక్ష తప్పింది. బట్ ఇప్పుడే ఆమెకు అసలు అగ్ని పరీక్ష ఎదురు కాబోతుంది. అదేమంటే పశ్చిమాసియాలోని అరబ్ దేశాలలో కీలకమైన యమన్ దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. 2017 జూలైలో కెటామైన్ అనే మత్తు కలిగించే ఇంజెక్షన్ను తన బిజినెస్ పార్ట్నర్ తలాల్ అబ్దో మైదీకి నిమిష ప్రియ ఇచ్చింది. అప్పటికే అతను ఫుల్గా మద్యం దాగి ఉన్నాడు. దీంతో ఆ మత్తు మందు డోస్ ఎక్కువైపోయి అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆ తర్వాత యమన్ దేశానికి చెందిన మరో మహిళ మరో నర్సు సహాయంతో అతడి శరీరాన్ని ముక్కలుగా చేసి వాటర్ ట్యాంక్లో పడేసింది. పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయగా 2018లో ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది. అయితే తలాల్ కుటుంబానికి రక్త నిధిని చెల్లించడం ద్వారా ఈ మరణశిక్ష నుంచి తప్పించుకోవచ్చని యమన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ నిమిషకు 2023లో చివరి అవకాశం ఇచ్చింది. వాళ్ళు క్షమిస్తే దేశాధ్యక్షుడు ఆమోదించిన మరణశిక్షను కూడా రద్దు చేయొచ్చని తెలిపింది. దీంతో నిమిష విడుదల కోసం చనిపోయిన తలాల్ కుటుంబంతో 2023 నుంచి విస్తృతంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. తలాలకు కూడా పెళ్ళై భార్య పిల్లలు ఉన్నారు. దీంతో యమన్ చట్టాల ప్రకారం ఈ చర్చలను నేరుగా నిమిష కుటుంబం చేయడానికి వీలు లేదు. ఈ చర్చలన్నీ కూడా తలాల్ కుటుంబంతో మధ్యవర్తుల ద్వారానే ఈ ప్రయత్నాలన్నీ జరగాలి. నిమిష ప్రియ తరఫున బ్లడ్ మనీ కింద చెల్లించేదానికి ప్రపంచవ్యాప్తంగా సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ ఫోరం ద్వారా ఇప్పటికే 8.5 కోట్ల రూపాయలను సేకరించి తలాల్ కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. వాటినే బ్లడ్ మనీ కింద వాళ్ళకి ఇవ్వనున్నారు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తలాల్ అబ్దో మెహదీ కుటుంబం నిమిషా ప్రియ మీద ఇప్పటికే చాలా కోపంగానే ఉంది. మొన్న 16వ తేదీన మరణశిక్ష వాయిదా పడిన తర్వాత ఆయన అన్న తలాల్ అబ్దో మెహదీ అన్నయ్య అబ్దుల్ ఫహ్దా మెహదీ నేరుగానే నిమిషా ప్రియ మీద విరుచుకుపడ్డారు. ఆమెను ఇంకా ఉరిదీయకుండా వాయిదా వేయడం మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి బాధకి గురి చేసిందంటూ ఆయన నేరుగా ప్రకటన చేశారు. బ్లడ్ మనీ తీసుకునే ప్రసక్తే లేదు, మా తమ్ముడిని చంపేసిన ఆమెను ఉరి తీయాల్సిందేనని తేల్చి చెప్పాడు ఆయన. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లడ్ మనీకి అంగీకరించే ప్రసక్తే లేదని, మా సోదరుడిని చంపిన ఆమె నిందితురాలు అవుతుంది తప్ప బాధితురాలు కాదని, ఆమె పట్ల సానుభూతి క్రియేట్ చేస్తూ బాధితురాలిగా ఆమెను క్రియేట్ చేసే ప్రయత్నాలు తమకు అసలు ఏమాత్రం నచ్చట్లేదని, ఖచ్చితంగా ఆమెను ఉరి తీయాల్సిందేనంటూ తాము బలంగా కోరుకుంటున్నట్లు ప్రకటించాడు. సో ఈ ప్రకటన చూశాక మళ్ళీ అందరిలో టెన్షన్ పెరిగిపోయింది. అయ్యో మళ్ళీ ఏం జరుగుద్ది? భగవంతుడి దయ వల్ల అందరి ప్రార్థనలు కుల మత ప్రాంతాలకు అతీతంగా హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనే అనేక మంది ప్రార్థనలు ఫలించాయి. గత 16వ తేదీన అమలు జరపాల్సిన మరణశిక్షను వాయిదా వేశారు అని అందరూ ఊపిరి పీల్చుకున్న సమయంలో ఆ తలాల్ అబ్దో మెహదీ అన్నయ్య ఇలాంటి ప్రకటన చేయడంతో అందరూ మళ్ళీ టెన్షన్ ఫీల్ అయ్యారు. సో అందుకే ఎలాగైనా ఆ కుటుంబానికి బ్లడ్ మనీ తీసుకునేందుకు ఒప్పించడమే అతి పెద్ద సవాల్గా మారింది. వాస్తవానికి వాళ్ళు తీసుకునే అవకాశమే అధికంగా ఉంది. ఎందుకంటే గతంలో చాలా కాలం కిందటే వాళ్ళు బ్లడ్ మనీకి అంగీకరించారు. కానీ ఒక లాయర్ తనకు రావాల్సిన డబ్బులు ముందే ఇచ్చేయాలి అనే కండిషన్స్ పెట్టి చాలా స్వార్థంతో ఆలోచించి ఈ రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదర్చకుండా చెడగొట్టేశాడు. అందుకే బ్లడ్ మనీకి వాళ్ళని ఇప్పుడు ఒప్పించడం కష్టం కాకపోవచ్చు, బట్ మనీ ఎంత అడుగుతారు అనేది వేచి చూడాలి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే యమన్ చట్టాల ప్రకారం బ్లడ్ మనీ డీల్ అనేది ప్రైవేట్ వ్యక్తుల మధ్య కుదిరే ఒప్పందం. ఆ ప్రైవేట్ అంగీకారం వాళ్ళ వరకే ఉంటుంది. బ్లడ్ మనీ లాంటి ప్రైవేట్ సెటిల్మెంట్లతో సంబంధం లేకుండా సమాజంపై నేరాలుగా పరిగణించిన కేసుల్లో అక్కడ తీర్పులు ఇచ్చే మరో ప్రత్యేక విభాగం ప్రజా హక్కుల చట్టం పేరుతో అక్కడ పనిచేస్తూ ఉంది. సో ఆ ప్రజా హక్కుల చట్టం ప్రకారం హత్యానేరం నిరూపించబడిన వాళ్ళు కనీసం జైలు శిక్ష అయినా ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఒక 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్షను గతంలో ఇలా ఉరిశిక్ష రద్దయిన వాళ్ళకి వేశారు అక్కడ. అలా ఆఖరి నిమిషంలో ఉరి రద్దే యావజ్జీవ కారాగార శిక్షగా మారిన వాళ్ళలో కేరళకు చెందిన వ్యక్తే ఉన్నారు. అతని పేరు మచిలికత్ అబ్దుల్ రహీం. కేరళలోని కోజికూర్లోని ఫెరోక్ సమీపంలోనే కోడంపుజుకు చెందిన 26 సంవత్సరాల మచిలికత్ అబ్దుల్ రహీం ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు. ఆయన సరిగ్గా 19 సంవత్సరాల క్రితం 2006 నవంబర్లో బతుకు తెరువు కోసం సౌదీ వెళ్ళాడు. రియాద్లోని అబ్దుల్లా అబ్దుర్ రెహమాన్ అల్ సహారీ అనే ఆయన ఇంటిలో ఈయన పని కుదిరాడు. అల్ షహరీకి వికలాంగుడైన 15 సంవత్సరాల కొడుకు అనాష్ అల్ షహరీ ఉండేవాడు. ఈ రహీం వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా అలాగే ఆ అబ్బాయికి కూడా కేర్ టేకర్గా పనిచేసేవాడు. అయితే ఆ అబ్బాయి పాక్షికంగా పక్షపాతం బారిన పడి అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యేవాడు. ఊపిరి పీల్చుకోవడం, ఆహారం తీసుకోవడం కోసం మెడికల్ ట్యూబ్పై ఆధారపడేవాడు. అందుకే కేర్ టేకర్గా ఉన్న రహీం డ్యూటీ ఆ కుర్రాడికి అన్ని బాధ్యతలు చూసుకోవడమే. ఒకసారి ఆ అబ్బాయిని రహీం కారులో తీసుకుని వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఆ టైంలో ఆ కుర్రాడు కారు ఆపొద్దు, సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోవాలని ఒత్తిడి పెంచాడు. అందుకు రహీం ఒప్పుకోలేదు. దీంతో ఆ కుర్రాడు ఎక్కువ గొడవ చేయడం, అల్లరి చేయడం ప్రారంభించాడు. దీంతో అతన్ని వారించాలనే ప్రయత్నంలో రహీం ఆ కుర్రాడిపై కోపగించుకుని ఆ కుర్రాడిని కారులో ఇలా నెట్టేశాడు. దురదృష్టవశాత్తు ఆ అబ్బాయి ముఖానికి ఉన్న మెడికల్ ట్యూబ్ జారిపోయింది. దీంతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురైపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అనాష్ అల్ షహరీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో రహీంను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి 2006లో ఉరిశిక్ష పడింది. కానీ 2021 వరకు ఉరిశిక్ష అమలు చేయకుండా న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ పొడిగిస్తూ వచ్చారు. ఎందుకంటే అది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదు, అనుకోకుండా పొరపాటున జరిగిపోయిందనే ఉద్దేశంతో కొంత గ్యాప్ ఇచ్చారన్నమాట, శిక్ష అమలు చేయకుండా. ఇదే టైంలో అతనికి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ మృతుడు అనాష్ అల్ షహరీ కుటుంబానికి ఈ రహీం తరఫున కుటుంబీకులు, న్యాయవాదులు, మధ్యవర్తులు ప్రయత్నాలు చేస్తూ బతిమలాడుకుంటూ తమ ప్రయత్నాలు తాము ప్రారంభించారు. ఎంతో కొంత బ్లడ్ మనీ స్వీకరించి క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకున్నారు. ఉద్దేశపూర్వకంగా చేయలేదు కనుక పెద్ద మనసుతో క్షమించాలని రహీం తల్లి కూడా ప్రార్థించింది. అలాగే రహీంకు మద్దతు తెలుపుతూ కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా లీగల్ టీమును కూడా ఏర్పాటు చేసింది. మొదట్లో రహీంను ఏమాత్రం వదిలేదే లేదని, అతనికి మరణశిక్ష పడాల్సిందేనని మృతుడు అనాష్ అల్ షహరీ కుటుంబం చాలా మొండిపట్టే పట్టింది. కానీ చివరికి 12 ఏళ్లు అతను రియాద్లోని జైలులో మగ్గిపోయిన తర్వాత 2018లో ఆ బాధిత కుటుంబం
బ్లడ్ మనీ స్వీకరించడానికి అంగీకరించింది. కానీ వాళ్ళు కోరింది మామూలు అమౌంట్ కాదు, ఏకంగా 1.5 కోట్ల రియాల్స్ అంటే మన రూపాయల్లో 34 కోట్ల రూపాయలు బ్లడ్ మనీ కింద ఇస్తే రహీంకు క్షమాభిక్ష ప్రసాదిస్తామని వాళ్ళు షరతు పెట్టారు. పొట్ట గడవక పొట్ట చేత పట్టుకుని అంత దూరం పోయిన ఆయన కుటుంబం 34 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తుంది? సో దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు, భారతీయులు సేవ్ అబ్దుల్ రహీం పేరుతో చారిటీ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఓ అద్భుతమే చేశారు. కేరళ ముఖ్యమంత్రి సహా అనేక మంది పిలుపునివ్వడంతో ఏకంగా 47 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. చనిపోయిన కుర్రాడి కుటుంబం అడిగిన 34 కోట్ల రూపాయలు కూడా ఇచ్చేశారు. అప్పుడు ఆయనకు మరణశిక్ష రద్దు చేశారు. బట్ రహీంపై అక్కడి ప్రజా హక్కుల చట్టం కింద కోర్టు మరో కేసు నమోదు చేసింది. ఆ రహీంకు 20 ఏళ్ల జైలు శిక్షగా మార్చింది. 2006 నుంచి రహీంకు 20 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. 2006 నుంచి రహీం జైల్లోనే ఉండడంతో వచ్చే ఏడాది అంటే 2026 డిసెంబర్ నాటికి 20 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని అతడు బయటికి మన దేశానికి స్వరాష్ట్రం కేరళకు చేరుకోబోతున్నాడు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన 47 కోట్ల రూపాయల్లో మృతుడి కుటుంబానికి 34 కోట్ల రూపాయలు చెల్లించారు. అంటే 1.5 కోట్ల రియాల్స్ చెక్కు సౌదీ కోర్టుకు సమర్పించారు. మిగతా 13 కోట్లలో లాయర్ ఫీజులు, ఇతర కోర్టు ఖర్చులు పోగా మిగిలిన 10.5 కోట్ల రూపాయలను చారిటీ ట్రస్ట్ ఖాతాలో ఉంచారు. రహీం తన సొంత రాష్ట్రం కేరళకు చేరుకున్నాక ఈ మిగిలిన డబ్బును వివిధ చారిటీ పనుల కోసం వినియోగిస్తామని ట్రస్ట్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇక నిమిషా ప్రియను ఉరిశిక్ష అంచుల వరకు వెళ్ళాక రక్షించిన వాళ్ళలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెర వెనక అనేక ప్రయత్నాలు చేసింది. ఈమెను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదు అనుకుంటే అమాయకత్వమే. అట్లాగే ప్రైవేట్గా ఎవరెవరు సాయం చేశారు అనేది చూస్తే ఖచ్చితంగా ఓ 4 పేర్లైతే చెప్పుకోవాలి. నెంబర్ 1 శామ్యూల్ జెరోమ్. ఈయన నిమిషా ప్రియకు శిక్ష పడిన నుంచి ఆమెను కాపాడేందుకు గత 8 ఏళ్లుగా ప్రయత్నిస్తుంది. సేవ్ నిమిషా ప్రియ ఫోరం, నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ సంస్థల ఆధ్వర్యంలో బ్లడ్ మనీ కింద ఇచ్చేందుకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా 8.5 కోట్ల రూపాయలు సేకరించి ఉంచారు. అలాగే 2017లో నిమిషా ప్రియ అరెస్ట్ అయినప్పుడు ఆ విషయాన్ని మానవ హక్కుల కార్యకర్త, ఏవియేషన్ కన్సల్టెంట్గా ఈ శామ్యూల్ జెరోమ్ పనిచేస్తున్న ఈయన ప్రపంచం దృష్టికి, ముఖ్యంగా మన భారతదేశ ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చారు. ఆయన ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, నేను కూడా మొదట నిమిషా ప్రియను క్రిమినల్గానే చూశాను, కానీ అందుకు దారితీసిన పరిస్థితులు తెలిసాక ఆమెకు క్షమాభిక్ష దక్కాలనే నాకు అనిపించింది, అందుకే నా వంతు పోరాటం చేస్తున్నాను అని చెప్పారు ఆయన. అలాగే నేను ఆరంభంలో చెప్పిన కేరళకు చెందిన ప్రముఖ ముస్లిం మతాధికారి, భారత గ్రాండ్ ముఫ్తీ, ఆల్ ఇండియా సున్నీ జమియాతుల్ ఉలమా జనరల్ సెక్రటరీ, ముస్లిం మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్. ఈయన ఆఖరి నిమిషంలో వచ్చి ఉరిని అడ్డుకున్న వాళ్ళలో ఈయన కూడా కీలక పాత్రధారి. నేను ఇందాక చెప్పా కదా, కేంద్ర ప్రభుత్వం తెర వెనక తీవ్ర ప్రయత్నాలు చేసిందని. అక్కడ కేంద్ర ప్రభుత్వం అట్లాగే కేరళ ప్రభుత్వం ఈయన రంగంలోకి దించాయి. సో ఈయన ముఖ్య పాత్ర పోషించారు. అలాగే డాక్టర్ కేఏ పాల్, ప్రపంచంలోని మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్టు, శాంతి దూతగా ఖండాంతరాలకు కేఏ పాల్ ఖ్యాతి ఎప్పుడో వ్యాపించింది. ఎక్కడైనా కష్టం ఉంటే సాయం చేయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండానే కష్టం ఉన్న చోట కేఏ పాల్ క్షణాల్లో వాలిపోతారు. లేకపోతే ఇన్ని రోజులుగా యమన్లోనే ఉంటూ నిమిషా ప్రియ బిడ్డ కుటుంబానికి బాసటగా నిలుస్తూ అక్కడ మత పెద్దలను కలుస్తూ రోజు ఏం జరుగుతుంది, ఎలా నిమిషా ప్రియను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం అనేది వివరించడం ఎవరి తరం, ఎవరికి అవసరం? ఒక కేఏ పాల్ లాంటి వాళ్ళకి తప్ప ఎవరైనా ఇలా చేయగలరా? అరే పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియని రోజులేవి. అలాంటిది మరో దేశం వెళ్ళి ఇన్ని రోజులు అక్కడే ఉండి పోరాటం చేసే తీరిక, ఓపిక ఎవరికున్నా ఈ రోజుల్లో? అందుకే నిమిషా ప్రియను సేవ్ చేసేందుకు ప్రయత్నించిన వాళ్ళలో కేఏ పాల్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక హుతీ రాడికల్స్ నిర్వహిస్తున్న గవర్నమెంట్లోని కీలకమైన మోస్ట్ పాపులర్ ముస్లిం నాయకుడు డాక్టర్ షమీ అల్ అరియన్తో సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ చైర్మన్ మహదీ అల్ మషీద్ ఇబ్రహీం, అట్లాగే షేక్ అహ్మద్ సహా యమన్ రాజధానిలో ఉన్న సనా సెంట్రల్ జైలు ప్రాంతానికి చెందిన ముస్లిం మత పెద్ద నాయకులు అందరితో కూడా కేఏ పాల్ చర్చలు జరిపారు. అలాగే 4th పర్సన్ నిమిషా ప్రియ న్యాయవాది సుభాష్ చంద్రన్ కృషి కూడా మొట్టమొదటి నుంచి ఉంది. ఈ 8 ఏళ్లలో ఆమె ఉరిశిక్ష అమలు చేయకుండా వాయిదాలు వేయిస్తూ వచ్చారు ఆయన. ఒకవేళ నిమిషా ప్రియను అక్కడ ప్రజా హక్కుల కోర్టు ఒక 10 ఏళ్ళు శిక్ష వేస్తే ఆమె ఇప్పటికే 8 ఏళ్ళు జైల్లో గడిపింది కనుక మరో 2 ఏళ్ళు జైలులోనే ఉండాలి. అలా కాకుండా మహిళ అనే మానవతా కోణంలో చూసి ఇప్పటి వరకు అనుభవించిన 8 ఏళ్ల జైలు శిక్షతోనే సరిపెడితే ఆమె విడుదలపై స్వదేశానికి వచ్చేస్తుంది.
అయితే ఈ నిర్ణయం కూడా చనిపోయిన తలాల్ అబ్దో కుటుంబం నిర్ణయం ఆధారంగానే ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. ఈ వీడియో వర్త్ లైక్ చేయడానికి కనిపించిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ప్రతి ఒక్కరికి చేరాలంటే లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి.